హలో హాయ్ అండి. నేను ఆల్రెడీ ఇది జాగ్రత్తగా ఆ, వినండి. ఎందుకంటే డైరెక్షనల్ మూవ్ అనేది చాలా మంచి ఎర్న్ చేయడానికి వస్తుంది మీకు అమౌంట్. ఓకే. మ్, మీది ఎడ్యుకేషనల్ పర్పస్లో మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ నేను వీడియో చేశాను. అది చాలామంది కామెంట్ చేశారు, అది అర్థం కాలేదు, ఎంట్రీ ఎగ్జిట్ ఇవన్నీ అర్థం కాలేదు. ఓకే. అవన్నీ ఒకసారి మళ్ళీ చెప్పమన్నారు, నాకు టైం లాగ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఓకే. నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా. నేను రిమూవ్ చేసేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే డైరెక్షనల్ మూవ్. ఓకే. నేను మూవింగ్ యావరేజ్ తీసుకుంటాను. ఓకే. మూవింగ్ యావరేజ్ తీసుకుని 41 మూవింగ్ యావరేజ్. ఓకే. అది ఎలా ఉంటుందంటే 41 మూవింగ్ యావరేజ్ ఇలా మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్తుంది అనుకోండి క్రాస్గా. ఓకే. ఇలా వెళ్ళి ఇలా. ఓకే. ఈ టైప్లో ఉంటుంది. ఓకే. మార్కెట్ ఎప్పుడైతే ప్రైస్ దీని పైకి వెళ్ళి ఇలా టెస్ట్ చేయడానికి వచ్చిందో ఈ స్- ఈ స్- ఈ స్- ఇది ఏదైతే ఉందో స్వింగ్, ఈ స్వింగ్ నుంచి మనం ఫిబొనాచి తోటి మెజర్ చేస్తాం. ఓకే. ఇలా. ఓకే. చేసి ఇది ఎంట్రీ 0.236 ఎంట్రీ కింద తీసుకుంటాం. నేను ఇండెక్స్లో చెప్తున్నాను, మీకు లాస్ట్లో చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఇది ఎంట్రీ, ఇది టార్గెట్. ఈ ఫిబొనాసిని డిఫాల్ట్లో ఉంటుంది ఇది. ఓకే. డిఫాల్ట్లో ఉంటుంది. నేను ఒకసారి సెట్ చేసి చూపిస్తాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్తానని ప్రామిస్ చేశాను. అది అది చెప్పకపోతే నాది తప్పు కింద ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకే. చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. ఓకే. ఏంటిది? ఓకే. వాట్ ఇస్ దిస్? ఇది డిఫాల్ట్లో మనకి ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని సెట్టింగ్ చేస్తున్నాను చూడండి. ఇందులో 0 ఉంది కదా, జీరోని అలా ఉంచుతాను. 0.236ని కూడా అలా ఉంచుతాను. ఇది తీసేస్తాను, 0.382 తీసేస్తాను. 0.5 తీసేస్తాను. 0.618 ఉంచుతాను. 0.786 ఇది తీసేస్తాను. 1 ఉంచుతాను. 1.618 ఉంచుతాను. 2.618 ఉంచుతాను. ఈ 3.618 తీసేస్తాను. 4.236 తీసేస్తాను. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది తీసేస్తే ఎలా వస్తుందో చూసారు కదా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది టార్గెట్. ఓకే. ఇలాగా మనం మెజర్ చేస్తాం. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ దీన్ని టెస్ట్ చేయడానికి రావచ్చు. ఇక్కడ ఆర్ఎస్ఐ మీకు 50 అబౌవ్కి వచ్చేసేది. ఎప్పుడైతే 41 ఎంఏకి వచ్చిందో, పైకి వచ్చిందో ఆర్ఎస్ఐ మీకు ఆర్ఎస్ఐ యాడ్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇక్కడ ఈ 50 అబౌవ్కి వచ్చేసేది పైకి వెళ్ళినప్పుడు. కిందకు వచ్చినప్పుడు మార్కెట్ కిందకు వచ్చినప్పుడు 50 బిలోకి వచ్చేసేది. ఓకే. అంతే. దీన్ని ఆర్ఎస్ఐని ఎక్కువగా ఆలోచించొద్దు, నేను అది చూపిస్తాను మీకు. ఆ, ఇది ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇలా వచ్చింది కదా. మళ్ళీ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ నుంచి మళ్ళీ ఇలా వెళ్తుంది మార్కెట్. ఈ స్వింగ్ని మెజర్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే. దీని కిందకు వచ్చినా కూడా వెయిట్ చేయాలి. మళ్ళీ మార్కెట్ మీకు డబుల్ డబుల్ బాటమ్ ఇచ్చినప్పుడు కానీ అలాగా. నేను దీన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు పిఈ సైడ్కి వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి దీని కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చి ఇక్కడ ఒక స్వింగ్ ఏర్పడుతుంది. ఓకే. ఇలా స్వింగ్ వచ్చినప్పుడు ఓకే మళ్ళీ ఈ స్వింగ్ని మెజర్ చేసుకోండి. ఓకే. ఈ స్వింగ్ని ఇలా మెజర్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ 0.236, ఇది టార్గెట్ 1.618 టార్గెట్. ఓకే. ఇందులో 80 నుంచి 80 అబౌవ్ ఇస్తుంది మార్కెట్ పాయింట్స్. దీంట్లో మీరు ఆ రోజు ఇవ్వచ్చు, నెక్స్ట్ డే కూడా మీకు బీటీఎస్టీలో కొంచెం చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నేను నేను చార్ట్లు చూపిస్తాను, ఒకసారి చూడండి జాగ్రత్తగానండి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది మీకు. ఈ ఆర్ఎస్ఏ ఉంది కదా, ఆర్ఎస్ఏ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే ఈ స్మూత్
దీని లెంత్ వచ్చి 20 ఉంటుంది. 20 చేయాలి మనం, ఎందుకంటే ఇది డిఫాల్ట్లో మీకు రీసెట్ చేస్తాను. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇది 14 ఉంటుంది, 20 చేసుకోండి. ఓకే, ఇది 20 చేసుకోండి. ఇక్కడ వచ్చి మీకు ఈ స్మూత్ ఎంఈ పెట్టుకోండి. ఓకే, ఇది కొంచెం నేను ఏం చేస్తానంటే గ్రీన్ కలర్లో చేంజ్ చేస్తాను. కొంచెం డార్క్ పెడితే పెద్ద కనిపిస్తుంది. ఓకే, ఇలా ఉంచుకుందాం. ఇక్కడ ఇందులోకి వెళ్ళి మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంచండి. మూవింగ్ యావరేజ్ ఇది డిఫాల్ట్ 9 ఉంటుంది. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే 41 చేస్తాను. 41 చేస్తాను. ఓకే, 41 చేస్తాను. దీన్ని కొంచెం లైన్స్ అయ్యి మనకి సరిగ్గా అనిపిస్తుంది అంటే లైన్ పెడతాను ఇక్కడ, సో ఈజీగా మీకు తెలుస్తుంది. ఓకే, ఇది మార్కెట్ చూసారా, ఈ 41 MAని ఇది క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ అంతా కిందకి ఉంది. ఇక్కడ RSA క్రాస్ చేసింది. మీకు ఎక్కడ ఈ 41 MA కింద ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఈ లెవెల్లో వచ్చింది, అంటే RSA కిందకు వచ్చేసింది. అలాగే ఇక్కడ ఈ క్రాస్ అయింది కదా, ఇక్కడ మా ప్రైస్ RSA 50 అబోవ్కి వచ్చేసింది. 50 అబోవ్ బుల్లిష్, 50 బిలో బేరిష్. సింపుల్. 41 MA కిందకు వస్తే మార్కెట్ బేరిష్, 41 MA పైకి వెళ్తే బుల్లిష్. బట్ 30 మినిట్స్లో మీరు ట్రేడ్ తీసుకోవడం కష్టం ఉంటుంది కాబట్టి ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ PE సైడ్ ఎలా తీసుకోవాలో చెప్తాను, లేకపోతే CE సైడ్ చెప్తాను. ఇక్కడ నుంచి చూద్దాం, ఈ చార్ట్ చూద్దాం. మనం ఇక్కడ దాకా ఇదంతా మళ్ళీ మీరు తీసుకోవచ్చు, ఈ స్వింగ్లన్నీ తీసుకోవచ్చు. దీన్ని ఇక్కడ తీసుకుంటే మీకు మార్కెట్ కిందకు వచ్చి స్వింగ్ చేసింది కదా, ఈ స్వింగ్ తీసుకున్నాం, చాలా ఉపయోగపడుతుంది. చాలా కేర్ఫుల్గానండి. ఓకే, ఓకే, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఈజీగా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడైతే మార్కెట్ దీనికి ఈ చిన్న చిన్న క్యాండిల్స్ వేస్తాయి కదా, ఈ చిన్న క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్, ఇక్కడ మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్లో వెళ్ళింది. ఇక్కడ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వెళ్ళిందో మీరు ఇక్కడ ఇది అవ్వాలి, రెడీగా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఇక్కడ మీరు దాన్ని ఇట్లా మార్క్ చేసి పెట్టుకోండి. ఇది ఇక్కడ ఉంది కదా, ఈ లైన్, ఇది వెర్టికల్ లైన్, ఈ వెర్టికల్ లైన్ ఇక్కడ మార్క్ చేసి పెట్టుకుంటాం. ఓకే, మార్క్ చేసి పెట్టుకుని ఈ డేట్ ఏంటిది, 25 ఆగస్ట్ 25. ఓకే, నేను 5 మినిట్స్లో కన్వర్ట్ చేస్తాను. 1 moment. ఓకే, ఇది మన ఎంట్రీ పాయింట్ అన్నాం కదా. ఇలా మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇలా క్రాస్ అయిందో, క్లోజ్ అయిందో క్యాండిల్, అక్కడ మనం మార్క్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ ఎంట్రీ అనుకుంటాం. టార్గెట్ ఎక్కడ, టార్గెట్ 1.618, ఈ లెవెల్, ఇది టార్గెట్. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. 5 మినిట్స్లో కన్వర్ట్ చేసి మీకు ఆగస్ట్ 23 కదా, ఇది ఆగస్ట్ 23. ఓకే, ఇది మార్కెట్. ఓకే, ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం. మార్కెట్ ఏం చేసింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళి మార్కెట్ పడ్డది. అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఎక్కడ, PE ఆప్షన్స్లో తీసుకుంటాం. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎంత, 24,980 ఉంది కదా, 24,950 తీసుకుంటాం. ఓకే, తీసుకుని ఆ రోజు తీసుకుంటే నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయ్యి ఈ టార్గెట్కి ఇచ్చింది. చూడండి ఒకసారి, ఇచ్చిందా, అంతే. ఎనఫ్. మనకి ఎన్ని పాయింట్లు, 220 అంటే 110 పాయింట్స్ మీకు. ఇది 220 అంటే మీ PEలో ఆప్షన్స్లో ఎంత ఇస్తుంది, 110 పాయింట్స్, సగం తీసుకోండి. ఓకే, అన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. అంటే 7,500 మీకు, దగ్గర 7,500 మీకు అందులో వస్తాయి. ఇక్కడ అర్థమైంది కదా, ఇలా మెజర్ చేసుకుని తీసుకోవాలి. 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకుని. ఇక్కడ వరకు అర్థమైంది కదా. మళ్ళీ మీకు అలా ఎన్ని వస్తాయో చూపిస్తాను.
చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో 41 ఎంఏ కింద, ఎంఏ మీద ప్రైస్ కింద పైన. ఓకే. ఓకే, ఇది తీస్తాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ స్వింగ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, కంగారు పడిపోతుంది. ఓకే, చిన్నది వచ్చినా కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ 20 ఎంఏ పెట్టుకున్నా కూడా మీకు ఇంకో మూవింగ్ యావరేజ్ 20 పెట్టుకోండి, మీకు ఇంకా ఈజీగా మీకు అర్థమైపోతుంది. కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి ఎక్కువ పెట్టుకుంటే, అందుకని నేను పెట్టట్లేదు. ఒకసారి పెట్టి చూపిస్తాను. 21 పెడితే వచ్చింది. ఓకే, దగ్గర మీకు ఇది అంటే నియర్ ఉంటుంది అన్నమాట. అందుకని ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని తీసుకోను. ఇక్కడ చూడు, ఇక్కడ మళ్ళీ ఫిబొనాచి తోటి ఈ చిన్న మూమెంట్. ఓకే, ఇక్కడ ఎంట్రీ రీటెస్ట్కి వస్తుంది. ఇది ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది చూడండి, రీటెస్ట్కి వచ్చిందా? ఈ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయింది, రీటెస్ట్కి వచ్చింది, మార్కెట్ అక్కడి నుంచి కింద పడ్డది. మన టార్గెట్ ఎక్కడ వరకు? ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు ఎన్ని పాయింట్లు వస్తుంది? ఇక్కడ తీసుకుంటే 114. అంటే ఎన్ని పాయింట్లు వచ్చినాయి మీకు? 60 పాయింట్స్ అనుకోండి, 65-70 పాయింట్స్ అనుకోండి. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ స్వింగ్. ఓకే, నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ స్వింగ్ వచ్చి ఇది. ఓకే, గాబరా పడిపోయిన అవసరం లేదు, మార్కెట్ పైకి వస్తుంది. వచ్చిందా? గాబరా పడిపోయిన అవసరం లేదు. ఇక్కడ టార్గెట్ ఇది ఇచ్చిందా? దగ్గర ఇచ్చేసింది. అంటే ఇది మెజర్ చేయడంలో కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, దగ్గర వచ్చేసింది, అయిపోయింది. మనకి ఇక్కడ వరకు మీరు 3 ట్రేడ్లు తీసుకున్నారు, 3 నెంబర్ 1 ట్రేడ్లు, అంతే. 3 ట్రేడ్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, కంగారు పడిపోకూడదు. ఓకే, అట్లనే ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? మన టార్గెట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. ఇదంతా మనకు తెలియదు, ఎందుకంటే వెళ్దాం మనకు తెలియదు, దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? RSI అబౌవ్ 50 అబౌవ్కి వచ్చేసింది, ఇక్కడ ఒక స్వింగ్ వచ్చింది, ఈ స్వింగ్ని మెజర్ చేస్తాం. వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీకు ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలనేది అర్థమైపోతుంది, వెయిటింగ్లోనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మార్క్ చేస్తారు, ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటారు. వచ్చింది కదా, గ్యాప్ అప్ పోయింది. BTSTలో కూడా చేయొచ్చు, అయింది కదా. దీన్ని కూడా మీరు 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకుని చూసుకుని ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తుందో ఎంట్రీ తీసుకుంటారు. ఎన్ని పాయింట్లు ఇచ్చింది ఇక్కడ? 331 పాయింట్స్, 170 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ మార్కెట్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇచ్చేసిందో సెల్లింగ్ వచ్చేసింది. మనం ఇది చెయ్యం, దీని జోలికి పోం మనం, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి. బుల్లిష్ సైడ్ వచ్చినప్పుడు తీసుకోండి, మార్కెట్ వదిలేయండి, చేయకండి, రోజు చేయకండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? మనం స్వింగ్ కోసం చూస్తాం. ఇక్కడ దాకా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, మళ్ళీ పైకి ట్రై చేసింది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడికి వచ్చేప్పుడైతే పైకి వెళ్తుందో ఇక్కడ ట్రాప్లో పడ్డది. ఓకే, మార్కెట్ ఇంకా కిందకి వచ్చేసింది, ట్రాప్ చేసింది. ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి మనం తప్పదు, ఎస్ఎల్ ఇట్ అయిపోతుంది, ఇట్టేనే ఇచ్చేసేయాలి ఒక ట్రేడ్. ఇక్కడ 3 ట్రేడ్లు మంచి ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ఒక ట్రేడ్ ఈ స్వింగ్ని చూసి మనం తీసుకుంటాం, ఇది దెబ్బతింది. ఓకే, వదిలేసాం, మనకు తెలియదు, ఎస్ఎల్ ఇట్ అయిపోయింది, కూర్చున్నాం. మళ్ళీ స్వింగ్ కోసం వెయిట్ చేయాలి. ఈ స్వింగ్ చూడు. ఓకే, ఈ స్వింగ్లో మీకు టార్గెట్ ఇది, బట్ వెయిట్ చేయాలి. మార్కెట్ కింద పడుతుంది, పైకి వెళ్తుంది, కింద పడుతుంది, వెయిట్ చేయాలి. ఓకే, ఇచ్చిందా? టార్గెట్ ఇక్కడ వరకు ఇచ్చేసింది, గ్యాప్ అప్ పోయింది. ఓకే, ఇది నెక్స్ట్. కంగారు పడిపోకూడదు, ఇక్కడ మనం తీసుకుంటాం ఎస్ఎల్, ఇది వెయిట్ చేస్తాం దీనికోసం, అంతే. కంగారు పడిపోవద్దు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, లేదు అలా భయం ఉంటే తీసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఓకే, ఈ స్వింగ్ అయిపోయింది. మీకు ఈ స్వింగ్ నుంచి కూడా తీసుకోవచ్చు, అంటే మార్కెట్
ఆ స్వింగ్ వరకు ఖచ్చితంగా వెళ్తుందని మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళింది కదా, వెయిట్ చేయాలి. అలా కాదంటే ఈ చిన్న చిన్న మధ్య మధ్యలో వస్తాయి కదా చిన్న స్వింగ్స్, ఇది చూడండి, ఇది వచ్చిందా, ఈ స్వింగ్ వచ్చిందా, ఇక్కడ దాకా వెయిట్ చేస్తారు. తర్వాత ఇంక ఇది అయిపోయింది, ఈ స్వింగ్ చూడండి, ఈ స్వింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇచ్చిందా, ఇచ్చింది. మళ్ళీ ఈ స్వింగ్ చూడండి, ఇచ్చిందా, కరెక్ట్గా ఇక్కడికి ఇచ్చి కింద పడ్డది చూడండి. ఓకే, ఇది వదిలేయండి, ఇంక ఇది మనం పట్టించుకోవద్దు. మనం ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్. ఓకే, ఇంకా ఇలాంటి చిన్న స్వింగ్స్ ఎంత ఓవర్ బాట్కి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఐ ఈ మనం ప్లాన్ చేయొద్దు. ఓకే, వెయిట్ చేయాలి, మార్కెట్ ఏం చేస్తుందో చూడాలి. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు దీని కిందకు వచ్చేదాకా, ఓవర్ బాట్కి వెళ్ళింది కాబట్టి దీని కిందకు వచ్చేదాకా వెయిట్ చేయడం. ఇప్పుడు ఇది చూడు, వచ్చిందా, వచ్చింది. ఇది చూడండి, వచ్చిందా, వచ్చింది. ఓకే, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు, ఇది ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం వచ్చినప్పుడు చూడండి, ఇది సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఈ రెడ్ కూడా కవర్ చేసేస్తుంది. ఈ లైన్ 2 ఇది ఇక్కడ కవర్ చేయలేదు వద్దు. ఇంక తీసుకోవద్దులే, ఎందుకు అవన్నీ మనకి వచ్చిన మట్టుకు చాలు. ఓకే, మంచి ట్రేడ్లు దొరుకుతాయి. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఓవర్ సోల్డ్కి వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచే మీకు సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇక్కడ ఇంకా ఓవర్ సోల్డ్కి వచ్చేసింది. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చినప్పుడు అలర్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా మనకు తెలియదు, ఇక్కడ ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఓవర్ సోల్డ్కి వచ్చింది కాబట్టి. ఇక్కడ దీని పైకి వెళ్ళిన తర్వాతే ఏదైనా స్వింగ్ దొరికి, చిన్న స్వింగ్ ఉంది, వెళ్ళిందా, వెళ్ళింది, కరెక్ట్గా వెళ్ళింది చూడండి. 85 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ స్వింగ్ ఇచ్చింది. ఓకే, వెళ్ళిందా, వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓవర్ బాట్కి వచ్చేసింది. ఓవర్ బాట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేసింది మార్కెట్. ఓకే, ఈ ఓవర్ బాట్కి వచ్చినప్పుడు వదిలేయండి, అదే చెప్తున్నాను, ఓవర్ బాట్కి వచ్చినప్పుడు వదిలేస్తే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు తీసుకోవాలి, మార్కెట్ దీని కిందకు వచ్చి, ఓకే, కిందకు వచ్చినప్పుడు ఏదైనా స్వింగ్ చేస్తే తీసుకోవాలి. ఏ స్వింగ్ చూడండి. ఓకే, ఇదంతా కన్ఫ్యూజ్ చేసి పడేసింది. ఇలాంటి దిక్కుని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తెలిసిపోతుంది కదా ప్రైస్. ఇక్కడ ఎలా అయినా మీకు ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ టార్గెట్ ఇవ్వలేదు. ఇక్కడ ఓవర్ బాట్కి వచ్చినప్పుడు మనం కూడా అలర్ట్గా ఉండాలి, చేయకూడదు. ఓకే, చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఇది కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఓవర్ బాట్కి వచ్చింది, ఎవడో డేర్ చేయడు. ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ 50 బిలోకి వచ్చి మన పైకి వెళ్తుందో అప్పుడు ఏదైనా స్వింగ్ ఉంటే తీసుకోవచ్చు. ఈ స్వింగ్ తీసుకోండి. ఇప్పుడు వెళ్ళిపోయిందా, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళింది. అది ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. కొన్ని అన్ని ఇవ్వాలని రూల్ ఉండదు మార్కెట్లో, కొన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది చూడండి, వచ్చిందా, ఓకే, ఇక్కడ వరకు ఇచ్చేసింది మీకు మార్కెట్, కానీ ఇక్కడికే మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఓవర్ బాట్లో ఉంది మార్కెట్. ఓకే, ఓవర్ బాట్లో ఉన్న మార్కెట్ని మనం ఏం చేయొద్దు, దీని కిందకు వస్తుందో చూద్దాం. కిందకు వచ్చినాక ఇలా స్వింగ్ ఏమైనా వస్తే అప్పుడు మనం చేయగలం, అప్పుడు దాకా మనం చేయకూడదు. ఓకే, ఇది డైరెక్షనల్ మూవ్. నేను మీకు క్లియర్గా చెప్పాను. నేను ప్రాక్టీస్ చేయండి, ట్రేడ్ చేసే ముందర ప్రాక్టీస్ చేయండి. ట్రేడ్ చేసే కంటే ప్రాక్టీస్ బుక్లో పెట్టుకుని రాసుకొని చూడండి, ఇవన్నీ మీకు ఇది చూడండి. ఓకే, కరెక్ట్గా మన లెవెల్కి వెళ్తుంది. ఓకే, నేను ఎలా చెప్తానంటే ఇదే సీక్రెట్ మీకు. ఎందుకంటే మీరు అందరూ నేను చెప్పిన దానికి మీరు
నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 200 వస్తే చేస్తానని చెప్పాను. అందరూ అలాగే చేశారు. నన్ను నమ్మారు కాబట్టి మీకు నేను ఇది చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, చేసి పెట్టాను. క్లియర్గా ఉందా? ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. ఓకే, జాగ్రత్తగా లర్న్ చేయండి, ఓపిక్గా ఉండండి. స్వింగ్ వచ్చిన తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోండి. 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకోండి. 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకుని జాగ్రత్తగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇంకా నేను చేస్తూ ఉంటాను కాబట్టి దాంతో కూడా మీరు ఎంతో కొంత లెర్నింగ్ చేయవచ్చు. వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎప్పుడు నేను సపోర్టివ్గా నాకు తెలిసిన మట్టుకు నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ లైవ్ ట్రేడ్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందులో కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూపిస్తాను కదా, ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓకే, అక్టోబర్లో ఇది తీసుకుందాం. ఎప్పుడు ఇది 24/750 సిఈ తీసుకుందాం. 24/750 సిఈ మంత్లీ ఆప్షన్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి మంత్లీదే దొరుకుతుంది కాబట్టి. ఇది ఏ రోజు? ఇది మనకి ఇక్కడ దొరికింది కదా. ఓకే, ఇది ఎంట్రీ పాయింట్ మనకి, ఇది టార్గెట్. ఓకే, ఏ రోజు? ఇది 3rd అక్టోబర్. ఓకే, 3rd అక్టోబర్. ఓకే, 352 దగ్గర ఎంట్రీ. మనం ఇక్కడ దాకా 450 వరకు మనం ఉంటాం కాబట్టి, అంటే 100 పాయింట్లు ఇచ్చింది అన్నమాట. ఓకే, 99 పాయింట్స్ ఇచ్చింది. ఇది అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ ఇచ్చింది ఒక్క రోజులో. ఇప్పుడు 3rd అక్టోబర్ ఇలా. ఓకే, ఇలా మీరు చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నీట్గా అర్థమైంది కదా. ఇంతకుముందు చాలామంది కామెంట్ చేశారు అర్థం కాలేదని. ఇప్పుడు అర్థమైంది కదా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో. షేర్ చేయండి అందరికీ. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లైవ్ వీడియోలు చేస్తాను కాబట్టి అది కూడా మీకు లెర్నింగ్లో బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఉపయోగపడుతుంది అందరికీ. ఓకే, నేను ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి నాకు కనీసం ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీరు అందరూ షేర్ చేసి ఎంకరేజ్ చేయండి నాకు. ఓకే, ఇంకా మంచి మంచి సబ్జెక్ట్ ఏమైనా ఉంటే నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.